హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమార్ని. ఈరోజు వీడియోలో పాలు, పంచదార, నెయ్యి, నూనె, పిండి ఇటువంటివి ఏవి లేకుండా ఒక మంచి స్వీట్ రెసిపీ చేయబోతున్నాను. అది ఎలా చేయాలో చూసే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు తెలుస్తుంది. ఇంకెందుకు లేట్ చేయడం, ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇలా 2 కొబ్బరి చిప్పల్ని తీసుకోవాలండి. వీటిని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కల్లో ఉన్న ఈ బ్యాక్ సైడ్ ఉన్న బ్లాక్ పార్ట్ని అంతా తీసేయాలి. ఇలా ఈ తొక్క తీసేయడం వల్ల కొబ్బరి పాలు అనేది వైట్గా వచ్చి టేస్ట్ మరింత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఫస్ట్ నార్మల్గా చేయండి, ఆ తర్వాత వాటర్ వేసుకోవచ్చు. చూడండి, ఇలా పౌడర్లా చేసాం కదా. ఇందులో ఒక 2 to 3 cups వరకు వాటర్ని వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్ట్రైనర్ కానీ లేదంటే ఒక కాటన్ క్లాత్ కానీ తీసుకొని మనం మిక్సీ చేసుకున్న ఈ కొబ్బరి పేస్ట్ని అన్నిటిని కూడా ఇందులో వేసుకుంటే కొబ్బరి పాలు అనేది ఈ కిందన ఇలా వచ్చేస్తాయండి. చూసారు కదా, ఈ కొబ్బరి పాలు అనేది 3 cups ఉంటే సరిపోదండి. కొద్దిగా చిక్కగా ఉంటే ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ చాలా లేకపోతే ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుంటే కొబ్బరి పాలు అనేది రిలీజ్ అవుతాయండి. చూసారు కదా, పాలన్నీ కూడా ఇలా వస్తాయి కదండి. అలాగే మరొక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో 1 cup అటుకులను వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ముందుగా కొబ్బరి పాలని పేస్ట్ చేసుకున్నాం కదండి. ఈ కొబ్బరి పాలల్లో అటుకుల పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఫస్ట్ పలుచగా ఉండొచ్చు, అలాగా 5 to 10 minutes లోపు చిక్కగా అయిపోద్దండి. ఈ కొబ్బరి పాలు అనేది మొత్తం అంతా కూడా ఈ అటుకులు అనేది కొబ్బరి పాలలో అబ్జర్వ్ చేసుకొని మొత్తం చిక్కగా అయిపోద్దండి. చూడండి, అలా కలుపుతూ ఉన్న కొద్ది అలా చిక్కగా అయిపోయింది కదా. వీటిని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీని మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో 2 cups వరకు బెల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బెల్లాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల వరకు బెల్లాన్ని వేసుకొని 3/4 cup వరకు వాటర్ని వేసుకొని ఈ బెల్లం అంతా కరిగే వరకు కలుపుకోవాలి. పాకమేమి రానవసరం లేదండి, బెల్లం కరిగిపోతే సరిపోతుంది. చూడండి, బెల్లం అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొబ్బరి పాలలో కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుతూ ఉండాలండి. కొద్దిగా ఈ స్వీట్ చేయడానికి టైం పట్టినా సరే టేస్ట్ అయితే మటుగా చాలా బాగుంటుంది. కొద్దిగా డిఫరెంట్గా ఉన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలాగా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉన్న కొద్ది కూడా ఈ స్వీట్ అనేది దగ్గరికి ఇంకిపోయి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. ఒకవేళ నెయ్యి ఇష్టపడే వాళ్ళు అయితే మొదటగా నెయ్యి వేసుకోవచ్చు, లేదు అంటే అవసరం లేదండి. నేనైతే నెయ్యి వేయలేదు. చూడండి, ఆయిల్ అనేది కాస్త కనబడుతుంది కదా, కళాయికి అంటుకోకుండా డివైడ్ అయిపోయింది కదండి. ఇలాగ అలవలా ఫామ్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో కానీ లేదంటే ఒక స్టీల్ కప్లో కానీ ఏదైనా మీకు ఏది అవైలబుల్గా ఉంటే అందులో తీసుకోవాలండి. నేనైతే ఒక స్టీల్ గిన్నెని తీసుకున్నాను. ఈ స్టీల్ గిన్నెకి నూనె కానీ నెయ్యి కానీ ఏది అప్లై చేయలేదు. రెడీ చేసుకున్న ఈ హల్వాని ఈ స్టీల్ గిన్నెలో వేసుకొని చూడండి ఇలాగా సాఫ్ట్ చేసుకుంటున్నాను. ఇది కాస్త చల్లగా అయ్యాక ఒక ప్లేట్లో తీసుకోవాలండి. చూడండి, ఇప్పుడు చల్లగా అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లో టర్న్ చేసుకొని ఇలాగా చేత్తో ఇలా ఒకసారి ఇలా టిప్ చేసినట్లయితే చాలా ఈజీగా వచ్చేది. చూడండి, చూసారా, చాలా ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు నైఫ్తో ఇలా పీసెస్ చొప్పున కట్ చేసుకొని తిన్నట్లయితే టేస్ట్ అయితే మటుగా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుందండి. అంతేనండి. మీకు ఈ స్వీట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.